సార్ కార్ డ్రైవర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సార్. ఎలా చనిపోయాడు? మర్డర్ సార్. 10:30. చైర్మన్ చనిపోయింది ఎన్నింటికి? 11 o'clock సార్. అంటే డ్రైవర్ రాబోతే చైర్మన్ డ్రైవ్ చేశాడా? అదే అర్థం కావట్లేదు సార్. కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం డ్రైవరే కార్ డ్రైవ్ చేశాడు అంటున్నారు. నో డౌట్ చైర్మన్ నార్మల్ డెత్ కాదు. ఈ విషయం ప్రెస్కి లీక్ అవ్వకుండా చూసుకోండి. సారీ సార్, ఈ విషయం ఆల్రెడీ మీడియాకి లీక్ అయిపోయింది. బ్యాంక్ ఎక్కడ? ఓపెన్ చేయి. మేనేజర్ ఎక్కడ? సార్ నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించండి సార్. నేను వచ్చింది జనం డబ్బు ఇప్పించడానికి. ఉంటే కదా సార్ ఇవ్వడానికి. ఏమైంది? నాకు తెలియదు సార్. చైర్మన్ ఎవరెవరికో ఇచ్చేశారు. ఎవరెవరికి చెప్పు. చెప్తే వాళ్ళు బతకనివ్వరు సార్. చెప్పకపోతే వీళ్ళు బతకనివ్వరు. చంపండి, చంపేసేయండి రా. వాడిని చంపితే మీ సమస్య తీరుతుందంటే చంపేసేయండి. చంపుతాను నరుగుతానంటాం ప్రతి వాడికి ఫ్యాషన్ అయిపోయింది. మీరు చంపుకుంటే మేమెందుకు? సార్ మీరెంత సిన్సియరో మాకు తెలుసు. ఇంతకుముందు ఎన్నో బ్యాంకులు ఎత్తేశారు. అది మా భయం. దయచేసి మాకు న్యాయం చేయాలి మీరు. సార్ నాకు ఐఐటీలో ర్యాంక్ వచ్చిందని ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం ఎడ్లు అన్నీ అమ్మేసి ఆ డబ్బుతో నన్ను చదివించాలని మా నాన్నగారు ఈ బ్యాంకులోనే డిపాజిట్ చేశారు సార్. ఇప్పుడు నా చదువు ఆగిపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటుంది సార్. ప్లీజ్ సార్ మాకు మీరే దిక్కు సార్. మమ్మల్ని కాపాడండి సార్. మీకేం కాదమ్మా, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. అందరికీ న్యాయం జరిగేలా నేను చూస్తాను. నన్ను నమ్మండి. సార్ ఈ శవాల మధ్య భయంతో చచ్చిపోయేలా ఉన్నాను సార్. నువ్వు నోరు విప్పి నిజం చెప్పకపోతే మిమ్మల్ని నమ్ముకున్న జనం చచ్చిపోతారు సార్. చావంటే ఏంటో నీకు తెలియటానికే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పడేశాను. నువ్వు నిజం చెప్తే జనానికి న్యాయం జరుగుతుంది. ఏం షఫీ? హలో అన్నయ్య, చందుకి యాక్సిడెంట్ అయింది. తమ్ముడుగా ఎలా ఉన్నాడు? ఏమన్నా జరిగిందా? బాగానే ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? ఏం పర్వాలేదన్నా, ఇప్పుడే సిటీకి తీసుకొస్తున్నాం. నువ్వు ఎక్కడున్నావు అన్న? అర్జెంటుగా జనరల్ హాస్పిటల్కి వచ్చేయండి. నేను ఇక్కడే ఉన్నాను. సరే అన్న. నేను వచ్చేసరికి నిజాలు బయటికి రావాలి.